ప్రైజ్ ద లార్డ్. ఈరోజు వాక్యాంశము మార్కు సువార్త 5:34. కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను. ఆమెన్. హల్లెలూయా. ప్రభు ఈ వాక్య భాగం నుండి ఈరోజు మనతో ఏం మాట్లాడుతున్నారో చూద్దాం. మరి మార్కు సువార్తలో 5వ అధ్యాయంలో ప్రభువు మరి ఎవరికైతే స్వస్థత ఇచ్చారో వారితో మాట్లాడుతున్న మాట అది. కుమారి, నీ విశ్వాసం నిన్ను స్వస్థపరచెను అన్నారు. మరి వింటున్న సహోదరి సహోదరుడా, ఈరోజు నీవెటువంటి వ్యక్తివి? మరి ఆ సహోదరి అయితే చాలా విశ్వాసంతో ఉంది. ఆమె విశ్వాసం చొప్పున ఆమెకు స్వస్థత వచ్చిందని కూడా ప్రభు చెప్తూ ఉన్నారు. కాబట్టి ఈరోజు నీవు ప్రభులో విశ్వాసం ఉన్న వ్యక్తివేనా? నీ ఆత్మీయ జీవితం ఎలా ఉంది? మరి నీ ప్రభువుని పూర్తిగా నువ్వు నమ్మితేనే నీకు కార్యం జరుగుతుంది. నీ విశ్వాసం చొప్పున నీకు జరుగుతుందని నువ్వు గమనిస్తున్నావా? నీకు ఏ బలహీనతున్నా నీ ప్రభు నిన్ను స్వస్థపరచగలడు అని నువ్వు నమ్ముతున్నావా? ఈ లోకంలో నీవు ఎంతమంది డాక్టర్ల వద్దకు వెళ్ళినా దొరకని స్వస్థత, విడుదల కేవలం నీ ప్రభు యొద్ద మాత్రమే నీకు దొరుకుతుంది. ఈ విషయం నువ్వు గమనించాలి, నమ్మాలి. ఫస్ట్గా అది శారీరక బలహీనత అయినా ఆత్మీయ బలహీనత అయినా సరే నీ ప్రభు నీకు ఖచ్చితంగా స్వస్థత ఇస్తాడు. ఈ లోక డాక్టర్లు నీకు స్వస్థత రావడం అసాధ్యమని చెప్పుండొచ్చు, కానీ ప్రభు అయితే నీవు ప్రభువులో 100% విశ్వాసం ఉంచితే ఆయన నిన్ను 100% బాగు చేస్తాడు. ఎవరైతే డాక్టర్లు అసాధ్యమని చెప్పారో వాళ్ళు కూడా ఆశ్చర్యపోయే రీతిలో నీకు స్వస్థత ఇస్తారు ప్రభు. అలాగే నీ ఆత్మీయ జీవితంలో ఏ పాపమున్నా సరే అది రోగమే కదా, ఆ రోగాన్ని కూడా ఆయన స్వస్థత ఇవ్వగలడు. ఆయన రక్తం కార్చింది అందుకే కదా, ఆయన విలువైన అమూల్యమైన రక్తం చేత, ఆ యవన రక్తం చేత నీ ప్రతి పాపము కడిగి నీకు ఆత్మీయంగా కూడా స్వస్థత ఇస్తాడు. కాబట్టి ధైర్యం కలిగి ఉండు. ఇవన్నీ జరగాలంటే నువ్వు కేవలం విశ్వాసం ఉంచాలి. అన్నాడు ఆ సహోదరి ఎలాగైతే విశ్వాసంతో ఉన్నప్పుడు స్వస్థపరచబడిందో అలాగే ఈరోజు నీవు కూడా స్వస్థత పొందుకుంటావు. ఆ రక్తస్రావం గల స్త్రీ ఎలాగైతే స్వస్థత పొందుకుందో నీవు కూడా ఈరోజు ప్రభువుని నమ్మి విశ్వాసం ఉంచితే స్వస్థత పొందుకుంటావు. ఎప్పటి నుంచో నిన్ను ఇబ్బంది పెడుతున్న నీ సమస్య ఏదైనా సరే త్వరలో ఆయన పరిష్కరించబోతున్నాడని విశ్వాసం కలిగి ఉండు. ఆమెన్.